హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఏప్రిల్ నెలలో జరిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక్కడ పార్ట్ ఏలో 3 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎనీ 3 రూల్స్ ఆఫ్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్ 3 పాయింట్స్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ స్కేలార్కి వెక్టార్కి డెఫినేషన్స్ రాసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయాలండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్. కైనెటిక్ ఎనర్జీ K = p²/2m ఎక్స్ప్లెయిన్ చేయాలి, డెరివేషన్ చిన్నది. ఫోర్త్ క్వశ్చన్ ప్రాబ్లం చివరిలో చెప్తానండి ప్రాబ్లమ్స్. ఫిఫ్త్ది చూడండి, రివర్బరేషన్ టైం 2 డెఫినేషన్స్ రాయాలి. సిక్స్త్ది ప్రాబ్లం. సెవెంత్ది ఓమ్స్ లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా. ఎయిత్ క్వశ్చన్ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డెఫినేషన్. నైన్త్ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ అడిగారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్ అండి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్స్ గురించి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్, స్టేట్మెంట్ రాసి థీరం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బి ప్రాబ్లం అండి. 12th క్వశ్చన్ చూడండి, పోలార్ శాటిలైట్స్ గురించి రాయమన్నారు. సో 5 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ప్రాబ్లం ఉంది 12thలో బి ఆర్బిటాల్ వెలాసిటీ మీద. 13th క్వశ్చన్ చూడండి, క్యాపిటల్ G స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ న్యూటన్స్ గ్రావిటేషనల్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. బి 4 అప్లికేషన్స్ అడిగారండి ఆర్టిఫిషియల్ శాటిలైట్ది. 14th క్వశ్చన్ చూడండి, వర్క్ డన్ ఎనర్జీ 2 డెఫినేషన్స్ రాసి ఎస్ఐ యూనిట్ రాయమన్నారు. బి ప్రాబ్లం ఇచ్చారు మనకి మొమెంటమ్ మీద. 15th క్వశ్చన్ చూడండి, గ్యాస్ లాస్ 3 రాయమన్నారు, బాయిల్స్ లా, చార్లెస్ లా, గే లుసాక్స్ లా. నెక్స్ట్ 15th బి వచ్చేసప్పటికి ఆర్ వాల్యూ రాయమన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్లో మినిమైజింగ్ మెథడ్స్ రాయమన్నారు. 6 మార్క్స్కి అడిగారండి. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఫారెన్ హీట్ టెంపరేచర్ ఇచ్చారు, కెల్విన్ టెంపరేచర్లోకి మార్చడం. రెండింటికి ఉన్న రిలేషన్ తీసుకొని ఫారెన్ హీట్ టెంపరేచర్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫారెన్ హీట్ టెంపరేచర్ నుంచి కెల్విన్ టెంపరేచర్లోకి మార్చవచ్చు. 6th ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ వి క్యాల్కులేట్ చేయమన్నారు. డిస్టెన్స్ డి ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే వి = 2d/t మనకి వెలాసిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ మనకి చూడండి టీటా వాల్యూ ఇచ్చారు, హారిజంటల్ కాంపోనెంట్ వి కాస్ టీటా ఇచ్చారు, వెలాసిటీని క్యాల్కులేట్ చేయమన్నారు. సో హారిజంటల్ కాంపోనెంట్ ఇచ్చారు కాబట్టి హారిజంటల్ కాంపోనెంట్కి ఫార్ములా వి కాస్ టీటా. టీటా వాల్యూ ఇచ్చారు, వి కాస్ టీటా కాంపోనెంట్ వాల్యూ ఇచ్చారు కాబట్టి దాని నుంచి వెలాసిటీ విని క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆర్బిటాల్ వెలాసిటీ క్యాల్కులేట్ చేయమన్నారండి. ఇక్కడ వచ్చేసేటప్పుడు మనకి జీ వాల్యూ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్బిటాల్ వెలాసిటీ √ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ రేడియస్ జీ ఇంటూ ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్బిటాల్ వెలాసిటీ వస్తుంది. 14th క్వశ్చన్లో బి మాస్ ఇచ్చారండి, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారు. ఇక్కడ మొమెంటమ్ని క్యాల్కులేట్ చేయమన్నారు. మనకి కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్న రిలేషన్ p²/2m సబ్స్టిట్యూట్ చేస్తే పి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల నుంచి ప్రాబ్లం ఇచ్చారండి. ఫస్ట్ డిస్టెన్స్, తర్వాత అది 4 టైమ్స్గా డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకి పోల్ స్ట్రెంగ్త్ ఫోర్స్ అనేది ముందు ఎఫ్ అయితే ఫైనల్గా డిస్టెన్స్ 4 టైమ్స్ చేంజ్ చేసేటప్పటికి F2 వాల్యూ క్యాల్కులేట్ చేయమన్నారు. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లలో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఈ ఫార్ములా నుంచి మనం సబ్స్టిట్యూట్ చేస్తే F2/F1 = d1² సబ్స్టిట్యూట్ చేస్తే F2 = F/16. అంటే డిస్టెన్స్ చేంజ్ అయ్యేటప్పటికి మనకి ఫోర్స్ అనేది 16 టైమ్స్ డిక్రీజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.